హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు టీసాట్ క్లాసెస్. మనకి ఈ సోషల్ ఎక్స్క్లూషన్లో భాగంగా ముఖ్యంగా లింగ అసమానతలు ఏదైతే ఉందో అంటే ఇన్ఈక్వాలిటీస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ జెండర్ ఏదైతే ఉందో ఆ బేసిస్ మీదుగా చూసినప్పుడు మనం ఎన్సీఆర్బీ డేటాను కూడా చూడవలసి ఉంటుందండి. ఎన్సీఆర్బీ అంటే ఎన్సీఆర్బీ స్టాండ్స్ ఫర్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, జాతీయ నేర గణాంక సంస్థ. అంటే ఒక సంవత్సర కాలంలో క్యాలెండర్ ఇయర్లో, ఇది ఎప్పుడు కూడా క్యాలెండర్ ఇయర్లో గణించడం అనేటువంటిది జరుగుతుందండి. ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి నేరాలన్నింటినీ కూడా దేశవ్యాప్తంగా జరిగినటువంటి నేరాలు ఏదైతే ఉన్నాయో ఆ నేరాలన్నింటినీ కూడా ఒకసారిగా వాటిని గణించడం అనేటువంటిది జరుగుతుంది. వాటిని కేటగిరీ వైజ్ చేస్తారు. ఆ కేటగిరీ వైజ్ చేసి దొంగతనాలు అనేటువంటివి ప్రీవియస్ ఇయర్తో పోల్చి అవి ఓవరాల్ క్రైమ్ రేట్ పెరిగిందా తగ్గిందా, దొంగతనాలు అనేటువంటివి పెరిగాయా తగ్గాయా, మహిళలపై హింస అనేటువంటిది పెరిగిందా తగ్గిందా, ఇలాంటి అనాలిసిస్ అనేటువంటిది మనకి దొరుకుతుందండి. ఇది ఈ డేటా ఎన్సీఆర్బీ డేటా అనేటువంటిది దేనికోసం ఉపయోగపడుతుందంటే నేషనల్ పోలీస్ రీసెర్చ్ బ్యూరో ఎన్పిఆర్బి వాళ్ళు దీన్ని ఉపయోగించుకుంటారు. ఈ ఎన్సీఆర్బీ డేటాని ఎవరు ఉపయోగించుకుంటారంటే నేషనల్ పోలీస్ రీసెర్చ్ బ్యూరో వాళ్ళు దీన్ని ఉపయోగించుకోవడం అనేటువంటిది కనిపిస్తుందండి. అయితే మరి నేషనల్ పోలీస్ రీసెర్చ్ బ్యూరో అనేటువంటిది మరి ఏం చేస్తుంది అది అంటే ఈ డేటాను ఉపయోగించి క్రైమ్ ట్రెండ్ అనేటువంటిది ఏ విధంగా ఉంది, అలాగే క్రిమినాలజీ అని చెప్పి ఒక సెపరేట్ సబ్జెక్ట్ ఉన్నదండి. ఆ క్రిమినాలజీలో ఏ వయసు వారు నేరాలు అనేటువంటిది ఎక్కువగా చేస్తున్నారు, అక్కడ నేరస్తుల యొక్క సైకాలజీ ఏంటి, వాళ్ళ యొక్క ఏజ్ ప్రొఫైల్ ఏంటి, ఏ నేరాలు ఎలా గణాంకం లెక్కించుతున్నారు అని ఓవరాల్గా రీసెర్చ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరం చేసేటువంటి ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దీన్ని అడిగేటువంటి అవకాశం ఉందండి. ఇది కాస్త లేట్గా రిలీజ్ అయిందండి. ఇది ఏం చేస్తారు అంటే ప్రీవియస్ ఇయర్ ఏదైతే ఉందో ఆ ప్రీవియస్ ఇయర్లో జరిగినటువంటి మొత్తం నమోదైనటువంటి వివరాలన్నీ కూడా వాళ్ళు లెక్కిస్తుంటారు దేశవ్యాప్తంగా జరిగినాయి. కాబట్టి ప్రీవియస్ ఇయర్ది లెక్కించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది. ఈసారి రావాల్సినటువంటి రిపోర్ట్ బాగా డిలే అవ్వడం వలన మనకి జనవరి 2025లో ఎన్సీఆర్బీ రిపోర్ట్ లేటెస్ట్ది రిలీజ్ కావడం అనేటువంటి జరిగిందండి. ఇది 2024 సంవత్సరానికి సంబంధించినటువంటి నివేదిక. అయితే దీన్ని రిలీజ్ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ ఏది అంటే ఎన్సీఆర్బీ అనుకున్నాం. ఈ ఎన్సీఆర్బీ అనేటువంటిది 11 మార్చ్ 1986లో దీన్ని స్థాపించారు. 1986 మార్చి 11వ తారీఖున దీన్ని స్థాపించారు. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. న్యూఢిల్లీలో దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకు కనిపిస్తుంది. న్యూఢిల్లీలో ఎన్సీఆర్బీ ఎక్కడ ఉంటుంది అంటే న్యూఢిల్లీలో ఉంటుంది. ఎప్పుడు స్థాపించారు అంటే 1986లో స్థాపించారు. మరి దాని యొక్క నినాదం ఏంటి, దాని యొక్క ట్యాగ్ లైన్, ఈ సంస్థ యొక్క నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో యొక్క జాతీయ నేర గణాంక సంస్థ యొక్క ట్యాగ్ లైన్ ఏంటి అంటే ఎంపవరింగ్ పోలీస్ విత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఐటీతో ఈ యొక్క పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడం అనేటువంటిది దీని యొక్క ట్యాగ్ లైన్గా మనం చెప్తాం. సో ఈ విధంగా మనకు అవసరమైనటువంటి ముందు సంవత్సరంలో జరిగినటువంటి నేరాల యొక్క వివరాలన్నీ కూడా ఈ సంస్థ కంపైల్ చేసి ఇస్తుంది. అయితే ఇక్కడ ఈ సంస్థ యొక్క పనితీరు ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ గణాంకాలు ఎలాగా సేకరిస్తారనేటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే మొదట మనకు కనిపించేది డీసీఆర్బీ అండి. డీసీఆర్బీ అంటే జిల్లా నేర గణాంక సంస్థ, డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఇది ప్రతి జిల్లాకి ఒకటి ఉంటుందండి. అయితే ఇప్పుడు పోలీస్ స్టేషన్ స్థాయిలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎఫ్ఐఆర్ అంటే కేసు రిజిస్టర్ అయినట్టుగా చెప్పాలి. ఎఫ్ఐఆర్ అంటే ప్రాథమిక సమాచార నివేదిక, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి ప్రతి కంప్లైంట్ కూడా ఎఫ్ఐఆర్ అయ్యేటువంటి అవకాశం లేదు. అందులో నిజ నిర్ధారణ జరిగిన తర్వాత ప్రాథమిక విచారణ చేసి ఆ ప్రాథమిక విచారణలో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. దాన్ని ఏమంటారంటే కేసు రిజిస్ట్రేషన్ అని అంటారు. ఒక్కసారి ఎఫ్ఐఆర్ కేసు గనక రిజిస్టర్ అయినట్లయితే ఆ రికార్డ్ అనేటువంటిది పోలీస్ స్టేషన్లో అది రికార్డ్ చేయబడి ఉంటుంది, అక్కడ భద్రపరచబడుతుందండి.
అయితే ఈ యొక్క సమాచారం అంతా కూడా పోలీస్ స్టేషన్లో, అంటే ఒక జిల్లాలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సమాచారం అంతా కూడా ఏమవుతుందంటే ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉన్నటువంటి DCRBలకి వెళ్తుంది. ఆ ప్రీవియస్ ఇయర్లో జరిగినటువంటివన్నీ కూడా DCRBకి వెళ్తుందండి. ఇలాగ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం అన్ని జిల్లాల్లో జరిగినటువంటి నేరాలు ఏజ్ ప్రొఫైల్ వైజు, నేరాల వైజు, ఇవన్నీ కూడా అంటే ఇంతకుముందు మనకి ఐపీసీ ఉన్నది కాబట్టి ఐపీసీ ప్రకారం ఏ నేరాలు అనేటువంటి నమోదు చేయబడ్డాయి. ఇవన్నీ కూడా ప్రస్తుతం భారతీయ న్యాయ సంహిత వచ్చింది. భారతీయ న్యాయ సంహిత ప్రకారం అలాగే స్టేట్ లోకల్ లాస్ ఏదైతే ఉన్నాయో SLL ప్రకారమో వీటి ప్రకారం నమోదయ్యేటువంటి మొత్తం కేసులన్నీ కూడా DCRBకి వెళ్తాయండి. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జిల్లాల సమాచారం అంతా కూడా ఎక్కడికి వెళ్తుంది అంటే స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి వెళ్తుంది, SCRBకి వెళ్తుంది. అంటే మన రాష్ట్రాల్లోనూ కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆ యొక్క హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉన్నాయో వాటి దగ్గరికి ఆ రిపోర్ట్ వెళ్తుందండి. ఇలా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చినటువంటి రిపోర్టు జాతీయ నేర గణాంక సంస్థ అయినటువంటి NCRBకి వెళ్తుంది. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఈ రిపోర్ట్ని మనకి జిల్లాల వారీగా, రాష్ట్రాల వారీగా, అలాగే జాతీయ స్థాయిలో ఒకటి ఏజ్ ప్రొఫైల్ చూస్తారండి. ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా నేరాలు చేస్తున్నారు, అలాగే ఏ సెక్షన్ ప్రకారం ఐపీసీ ప్రకారం వస్తుందా. ఇండియన్ పీనల్ కోడ్ 1860 అండి, ఇది ఇండియన్ పీనల్ కోడ్ 1860లో తీసుకొచ్చారు. దాని స్థానంలో తీసుకొచ్చినటువంటి 2023లో తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కొత్త చట్టం ఏది అంటే భారతీయ న్యాయ సంహిత BNS చట్టం వచ్చింది. అలాగే మనకి స్టేట్ లోకల్ లాస్ ఏదైతే ఉన్నాయో స్పెషల్ లోకల్ లాసు ఈ రాష్ట్రంలో వీటి ప్రకారం ఏ సెక్షన్ల ప్రకారం నేరాలు నమోదయ్యాయి. ఇవి కాకుండా మళ్ళీ కేటగిరీ వైజ్ అండి, అంటే దొంగతనాలు, సైబర్ నేరాలు, లేకపోతే మహిళలపై జరిగేటువంటి నేరాలు, పోక్సో నేరాలు అంటే చిన్నపిల్లలపై జరిగేటువంటి నేరాలు, గృహహింస, ఇలాంటి నేరాలన్నీ కూడా కేటగిరీ వైజు మొత్తం అంతా కూడా డేటా తీసుకోవాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థులు ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలండి. ఏంటి ఆ విషయం అంటే మీరు సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగానికి వెళ్ళినప్పుడు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో అటెస్టేషన్ సర్టిఫికేట్ చేసిస్తారు. అందులో మీపై కేసు నమోదు చేయబడిందా అని అడుగుతారు, లేదా మీపై ఏమైనా క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్నాయా, లేదా కోర్టు చేత మీరు ఏమన్నా క్రిమినల్ కేసులో శిక్షించబడ్డారా అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. అడిగినప్పుడు సాధారణంగా ఏమనుకుంటారంటే ఎక్కడో మూల పోలీస్ స్టేషన్లో ఎవరికి తెలుస్తుందిలే అని చెప్పి మీరు తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే ఇది జాతీయ స్థాయి వరకు దాని యొక్క సమాచారం ఉంటుంది. తప్పుడు సమాచారం పనిచేయదు. కారణం ఏమిటి అంటే మీరు ఎప్పుడైతే ఇక్కడ FIR అనేటువంటిది నమోదైందో దాని యొక్క వివరాలు జాతీయ స్థాయి వరకు అవి ఉంటాయి. అది మీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయినప్పుడు ఆ యొక్క స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో వాళ్ళు SIB వాళ్ళు మీ యొక్క బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. ఆ వెరిఫికేషన్ చేసినప్పుడు ఆ వివరాలు అనేటువంటి తెలిస్తే తప్పుడు సమాచారం ఇచ్చినందుకు మీ ఉద్యోగం కోల్పోవాల్సి ఉంటుంది. మరి సార్ కేసు నమోదైంది కానీ శిక్ష పడలేదు, పర్వాలేదు చెప్పండి. ఇలాగా కేసు నమోదైంది, శిక్ష ఇంకా పడలేదు, లేదా అది కొట్టేయడానికి అవకాశం ఉంది, కేసు పెండింగ్లో ఉంది, అది వివరాలు ఏదైతే ఉందో అది చెప్పాలి. ఎక్విటల్ అయిందనుకోండి, ప్రాబ్లమే లేదు. ఒకవేళ కన్విక్షన్ అయితే కనుక క్రిమినల్ కేసులో గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటివి రావు. ఒకవేళ కేసు ట్రయల్లో ఉన్నదనుకోండి, కేసు ట్రయల్లో ఉందని చెప్పడం వలన కూడా మీకు ప్రమాదం లేదు, దానికి వేరే మార్గం ఉంటుంది. కాకపోతే ఈ వివరాలు క్రైమ్స్ ఏదైతే ఉన్నాయో ఈ క్రైమ్స్ అనేటువంటివి నమోదు చేయబడతాయి. ఓకే అండి. మరి దేశంలో ఉన్నటువంటి మొత్తం నేరాల రేటు ఏ విధంగా ఉంది అనేటువంటిది చూస్తే ఈ ప్రస్తుత నివేదిక ప్రకారము ప్రతి లక్ష మందికి 445.9 సంఘటనలు అనేటువంటివి జరుగుతున్నాయి. అంటే అక్కడ సంఘటనలు కనుక రేటు చూసుకున్నట్లయితే లక్షకు 445.9 సంఘటనలు అనేటువంటివి మనకు కనిపిస్తున్నాయి. దీన్ని క్రైమ్ రేట్, దేశంలో ఉన్నటువంటి మొత్తం యావరేజ్ క్రైమ్ రేట్గా మనం చెప్తాం జాతీయ స్థాయిలో. మరి క్రైమ్ రేట్లో మనకేమన్నా మార్పు వచ్చిందా అంటే అంతకు ముందు సంవత్సరంతో కనుక పోల్చినట్లయితే అంతకు ముందు సంవత్సరం కన్నా స్వల్ప తగ్గుదల కనిపించింది. స్వల్ప తగ్గుదల 0.56% అనేటువంటిది తగ్గుదల కనిపించింది.
అయితే సార్ ఇప్పుడు ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారము ఈ రిపోర్ట్లో తగ్గుదల కనిపించింది కాబట్టి దేశంలో నేరాలు తగ్గిపోయాయని మనం భావించవచ్చా? ఇక్కడ ఒక విషయం మీరు ఎనాలిసిస్ చేసినప్పుడు చూడాలి. ఇక్కడ క్రైమ్ రిజిస్ట్రేషన్ మాత్రమే తగ్గింది, నేరాలు తగ్గేయా లేగా అన్నదానికి దీన్ని బట్టి మీరు కంక్లూజన్కి రాలేరు. నేరాలు అనేటువంటి జరుగుతూ ఉండొచ్చు, కాకపోతే ఇక్కడ రిజిస్ట్రేషన్ బట్టి అక్కడ నేరాలు ఎంత ఉన్నాయనేటువంటిది మాత్రమే ఎన్సీఆర్బి చెప్తుంది. కానీ వాస్తవంగా జరిగేటువంటి నేరాలు అనేటువంటివి రిజిస్టర్ కాకపోతే కనుక చెప్పడం కష్టము. కాబట్టి రిజిస్టర్ అయినటువంటి నేరాలను బట్టి ప్రీవియస్ ఇయర్తో కనుక పోల్చుకున్నట్లయితే క్రైమ్ రేట్లో 0.56% స్వల్ప తగ్గుదల అనేటువంటిది కనిపిస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. మరి దేశంలో ఏ ఏ రాష్ట్రాల్లో అత్యధికంగా క్రైమ్ రేట్ అనేటువంటిది ఉంది, అందులో ఉన్నటువంటి మొదటి 5 రాష్ట్రాలు ఏంటి అనేటువంటి చూస్తే నెంబర్ వన్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్ ఉంది. అంటే దేశంలో అత్యధికంగా క్రైమ్ రేటు నమోదవుతున్నటువంటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. 2వ స్థానంలో కేరళ, 3వ స్థానంలో మహారాష్ట్ర, 4వ స్థానంలో ఢిల్లీ, 5వ స్థానంలో బీహార్. చూడండి, ఆల్ ప్లేసెస్ ఆర్ నోటోరియస్ ప్లేసెస్. ఉత్తరప్రదేశ్ చూడండి, ఉత్తరప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ ఎప్పుడు కూడా సమస్యగానే ఉంటుంది. గ్యాంగ్స్టర్లు, డెకాల్టీలు ఇవన్నీ కూడా నిరంతరం అక్కడ ఎన్కౌంటర్లు అవి జరుగుతూ ఉంటాయి. అక్కడ నేరాల స్థాయి అనేటువంటిది ఎక్కువగా ఉంది, సరిపోయేటువంటి విషయం ఏం లేదు. అలాగే ఈ ఫారెన్ కంట్రీస్లో ఎక్కువగా నివసించేటువంటి, విదేశాల్లో నివసించేటువంటి కేరళ, వీళ్ళందరూ మ్యాక్సిమం పీపుల్ అందరూ కూడా మిడిల్ ఈస్ట్లో ఎక్కువగా ఉంటూ ఉంటారండి, అక్కడికి వలస వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ కూడా కేరళలో కూడా క్రైమ్ రేట్ ఎక్కువగా కనిపిస్తుంది. ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటంటే 2వ స్థానంలో ఉంది కేరళ క్రైమ్ రేట్లో. 3వ స్థానం మహారాష్ట్ర, ఆర్థిక రాజధాని అయినటువంటి ముంబై. అలాగే ఢిల్లీ ద మోస్ట్ డేంజరస్ ప్లేస్ అండి. ఈవెన్ నిర్భయ సంఘటన కూడా జరిగింది ఎక్కడ అంటే ఢిల్లీలో జరిగింది. ఢిల్లీ 4th ప్లేస్లో ఉంది. క్రైమ్ రేట్ అత్యధికంగా ఉన్నటువంటి జాతీయ రాజధాని ప్రాంతం, నేషనల్ క్యాపిటల్ రీజన్ ఆర్ కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే ఢిల్లీ అని చెప్పేసి మనం చెప్తాం. నేషనల్ క్యాపిటల్ రీజన్గా చెప్తాం. ఢిల్లీ ఈజ్ మోస్ట్ క్రైమ్ ఉన్నటువంటి ప్రాంతం, 4వ స్థానంలో ఉందండి. బీహార్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. మొదటి నుంచి కూడా గన్ కల్చర్ అనేటువంటి చాలా ఎక్కువగా ఉన్నాయి. రణవీర్ సేన అనేటువంటిది, ప్రైవేట్ సైన్యం అనేటువంటిది విపరీతంగా గన్ సేకరించడం అనేది కనిపించింది అక్కడ మనకి. సో బీహార్లో కూడా మన గన్ కల్చర్ అనేటువంటిది ఎక్కువగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా క్రైమ్ రేట్ ఎక్కువగా ఉంది. ఈ 5 రాష్ట్రాలు కూడా భారతదేశంలోని అత్యధికంగా క్రైమ్ రేట్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు. అలాగే మరి అత్యల్పంగా తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏది అంటే మనం నాగాలాండ్ను భారతదేశంలో సురక్షితమైనటువంటి రాష్ట్రాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. నాగాలాండ్లో, నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి నాగాలాండ్. అయితే మనం వింటున్నది ఏంటి అంటే నాగాలకి కుకీలకి మధ్య క్లాషెస్ అనేటువంటివి నడుస్తూ ఉంటాయి. అక్కడ జాతిపరమైనటువంటి పోరాటాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే నాగాల గురించి, ఇక్కడ నాగాలాండ్లో ఉండేటువంటి ట్రైబ్ ఏంటి అంటే నాగా ట్రైబ్ అండి. నాగాస్ ఉంటారు ఇక్కడ. ఈ నాగా ట్రైబ్ని హెడ్ హంటర్స్ అని పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. హెడ్ హంటర్స్ అంటే కపాలాల వేట. వీళ్ళు శత్రువుల యొక్క తలలను నరుక్కుని వస్తారండి. ఆ నరికినటువంటి తలలను ఇంటి ముందర వాళ్ళు వేలాడదీస్తారు. ఎవరి ఇంటి ముందర తలలు కపాలాలు ఎక్కువగా కనిపిస్తాయో వాళ్ళని వీరుడిగా పరిగణించడం జరుగుతుంది. అంటే ఎక్కువ మంది శత్రువులను చంపినాడు. ఈ కల్చర్ ఆగిపోయింది. అసలు ఒక రకంగా చెప్పాలంటే తుపాకీని ఉపయోగించినటువంటి మొట్టమొదటి తెగ ఏది అంటే భారతదేశంలో నాగాసే. మరి ఇంతటి నోటోరియస్ ప్లేస్ అయినటువంటి నాగాలాండ్లో క్రైమ్ రేట్ తక్కువగా ఉండడం ఏంటి అనేటువంటి చూస్తే ప్రస్తుతం మనం చెప్పినటువంటి ఆ హెడ్ హంటింగ్ కల్చర్ కానీ, అంటే శత్రువుల తలల్ని నరకడం కానీ, కుకీల మీద దాడి చేయడం కానీ, ఇలాంటి పరిస్థితులు ప్రస్తుతం లేవు. అదేవిధంగా అత్యంత సురక్షితమైనటువంటి ప్రాంతం అంటే వాళ్ళకి కల్చర్ ప్రకారం ఒక అండర్స్టాండింగ్ ఉన్నదండి. ఆ అండర్స్టాండింగ్ ప్రకారము వాళ్ళలో ఎటువంటి గొడవలు అనేటువంటివి లేవు. దాన్ని అత్యంత సురక్షితమైనటువంటి నగరంగా అందుకే నేను అంటాను, ఎన్సీఆర్బి రిపోర్ట్లో ఉన్నటువంటి డేటానన్నింటినీ కూడా మనం చూసుకుని నేరాలు తక్కువగా ఉన్నాయని పరిగణించడం కూడా కష్టం. ఇది కేవలం నమోదైనటువంటి నేరాల గురించి మాత్రమే మాట్లాడుతుంది.
సాధారణంగా ఈ ట్రైబల్ కల్చర్లో పోలీస్ వ్యవస్థ, కోర్టు వ్యవస్థ, జ్యుడిషియల్ సిస్టమ్ అనేటువంటిది వెళ్ళేటువంటిది ఉండదు. ఈ యొక్క ట్రైబల్ కల్చర్లో అన్నీ కూడా తెగల పంచాయతీలోనే వాళ్ళు నివారించుకుంటారు కాబట్టి ఎఫ్ఐఆర్లు తక్కువ స్థాయిలో నమోదవుతాయండి. ఆ విధంగా కనుక చూస్తే సురక్షితమైనటువంటి నగరంగా పరిగణిస్తారు. కానీ కొంచెం ఆ నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఐఎల్పి కావాలండి, అంటే ఇన్నర్ లైన్ పర్మిట్ కావాలి. మీరు కొన్ని ప్రాంతాల్లో అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్ ఇలాంటి ప్రాంతాల్లో ప్రయాణించడానికి మీకు ఒక వీసా ఉన్నట్టు ఇన్నర్ లైన్ పర్మిట్ అనేటువంటిది కావాలి. అంటే ఆ ప్రాంతాల్లో మీరు ప్రయాణించాలంటే గవర్నమెంట్ నుంచి మీరు పర్మిషన్ తీసుకోవాలండి. అవి కొంచెం నోటోరియస్ ప్లేసెస్ కింద ఉంటాయి కాబట్టి అక్కడక్కడ వాళ్ళ యొక్క సమస్యలు సర్దుమూలు చేసుకుంటున్నారు కాబట్టి ఎఫ్ఐఆర్ నమోదు తక్కువగా ఉంది కాబట్టి మనం ఇక్కడ సురక్షిత ప్రాంతంగా మనం చెప్తున్నాం. కానీ ఇక్కడ సురక్షిత ప్రాంతంగా పేర్కొన్నంత మాత్రాన అది పూర్తి సురక్షిత ప్రాంతంగా కన్సిడర్ చేయడానికి లేదు. సరే అండి, ముఖ్యంగా నాగాల్యాండ్లో కనుక చూసినట్లయితే అక్కడ మహిళలపై ఉన్నటువంటి నేరాల రేటు కనుక చూస్తే చాలా అత్యల్పంగా ఉంది కాబట్టి ఇది మహిళల పరంగా కూడా సురక్షిత ప్రాంతంగా గుర్తించడం జరిగింది. ఓకే అండి. మరి పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాలు, ఈ రెండు ప్రాంతాలని కనుక మనం తీసుకున్నట్లయితే ఎక్కడ నేరాల రేటు ఎక్కువగా ఉంది అన్న విషయం మీద ఎన్సీఆర్బి విశ్లేషించిందండి. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో నేరాల రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంది. ఆబ్వియస్లీ అండి, మీరు చూడండి గ్రామాల్లో నెంబర్ 1 ఏంటి అంటే జనాభా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే గ్రామాల్లో ఉండేటువంటి జీవన విధానం కానీ, కట్టుబాట్లు కానీ, విలువల వ్యవస్థ కానీ పట్టణ వ్యవస్థ కన్నా భిన్నంగా ఉంటుంది. వలసలు అనేటువంటివి ఇన్లాండ్ మైగ్రేషన్, అంటే ఆ ప్రాంతానికి వలస వచ్చేటువంటి కొత్త వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలాంటి కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో నేరాల రేట్ అనేటువంటి తక్కువగా ఉంటుంది. ముఖాముఖి సంబంధాలు ఎక్కువగా ఉంటాయండి. పట్టణ ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే ముఖాముఖి సంబంధాలు అనేటువంటివి చాలా తక్కువగా ఉంటాయి, పరోక్ష సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి జనాభా విపరీతంగా ఉంటారు. ముఖ్యంగా చూడండి, ఇటు ఢిల్లీ కానీ, ముంబై కానీ, లేదా బెంగళూరు ఇలాంటి సిటీస్లో కనుక మీరు చూసినట్లయితే ఆ సిటీస్లో విపరీతంగా జనాభా ఉంటారు. ఆ జనాభా మీద అక్కడ ఉన్నటువంటి పోలీసులకి పూర్తి స్థాయిలో నియంత్రణ అనేటువంటిది ఉండదు. ఇలాంటి కారణాల వలన, అలాగే విలువల వ్యవస్థ, సాంస్కృతిక వ్యవస్థలో ఉన్నటువంటి మార్పుల కారణంగా ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో 6, 7, 8 అయిందంటే ఎవరు బయటికి వెళ్ళరండి. కానీ ఇక్కడ పట్టణ ప్రాంతంలో కనుక చూస్తే 24/7 పనిచేసేటువంటి కంపెనీలు, స్త్రీలు బయటికి వెళ్ళవలసినటువంటి అవసరాలు ఏర్పడ్డాలు, అలాగే ఇక్కడ వలస వచ్చేటువంటి వ్యక్తుల మీద పూర్తి స్థాయి నియంత్రణ లేకపోవడం, పర్యవేక్షణ లేకపోవడం, ఇలాంటి కారణాల వలన మనకి పట్టణ ప్రాంతాల్లో నేర నమోదు అనేటువంటి చాలా ఎక్కువగా ఉంది. నేరాల స్థాయి అనేటువంటిది కూడా ఎక్కువగా ఉంది. ఇటు దిశా సంఘటన కానీ, హైదరాబాద్లో జరిగినటువంటి మనకి దిశా సంఘటన జరిగింది, అభయ సంఘటన జరిగింది, ఢిల్లీలో జరిగినటువంటి నిర్భయ సంఘటన, ఇవన్నీ గ్రామీణ ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటనలు కాదు, ఇవన్నీ కూడా పట్టణ ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటనలు. సో పట్టణ ప్రాంతాల్లో ఆబ్వియస్లీ నేరాల రేట్ అనేటువంటిది ఎక్కువగా ఉంది. సరే, క్రైమ్ కేటగిరీ ప్రకారం మనం చూసినట్లయితే ఏ కేటగిరీల్లో ఏ విధంగా ఈ ట్రెండ్ అనేటువంటిది నడుస్తుంది అనేటువంటిది చూస్తే మనకి దొంగతనాలు అనేటువంటి చూస్తే దొంగతనాల విషయంలో మనకి క్రైమ్స్ అన్నిటికంటే ఎక్కువగా జరుగుతున్నది ఏది అంటే దొంగతనాలు చాలా ఎక్కువగా ఉంటుంది. అత్యంత ప్రబలమైనటువంటి ఎక్కువగా జరిగేటువంటి నేరంగా దొంగతనం నిలిచిందండి. అలాగే దోపిడీలు, దాడులు, డెకాయిటీస్ అండి, అటాక్స్, దోపిడీ, దాడి చేయడం, అది చూస్తే ఫ్రీక్వెన్సీ పరంగా చూస్తుంటే చాలా తరచుగా జరుగుతున్నాయి. దొంగతనం తరువాత ఎక్కువగా జరిగేటువంటిది ఏది అంటే దోపిడీ మరియు దాడి, డెకాయిటీలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే అందరూ భావిస్తున్నట్టుగా అత్యాచారం మొదటి స్థానంలో ఉంటుంది అనుకుంటున్నారు. అత్యాచారం మొదటి స్థానంలో లేదు, అత్యాచారం అనేటువంటిది తర్వాత స్థానంలో ఉంది. కానీ గత సంవత్సరంతో గనక పోల్చినట్లయితే, ప్రీవియస్ ఇయర్తో గనక పోల్చినట్లయితే ప్రస్తుత నివేదికలో మనకి 1.1% పెరిగింది. అత్యాచారం కేసులు అనేటువంటివి 1.1% అనేటువంటివి పెరిగాయండి. అలాగే కిడ్నాపుల విషయం దగ్గరికి వచ్చేసరికి, ఎత్తుకుపోవడం, బంధించడం, కిడ్నాప్ అండ్ అబ్డక్షన్ అంటాం, ఆ విషయం దగ్గరికి వచ్చేసరికి ఇవి చాలా విపరీతంగా పెరిగిపోయాయి. 5.1% పెరిగిందండి. కిడ్నాప్ అండ్ అబ్డక్షన్ అనేటువంటిది చాలా ఎక్కువగా పెరిగింది. అయితే ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి.
మహిళల మీద అత్యధికంగా జరుగుతున్నటువంటి నేరం ఏది? చాలా ఎగ్జామ్లో చాలా ఎక్కువగా అడిగేటువంటి అవకాశం ఉందండి. చాలామంది ఏమనుకుంటారంటే అత్యాచారం అంటారు. కాదు, మహిళల మీద అత్యధికంగా జరుగుతున్నటువంటి నేరం గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్ అండి. మరి తర్వాత స్థానంలో ఏది ఉంది? కిడ్నాప్ అండ్ అబ్డక్షన్ ఉంది. మరి మూడో స్థానంలో ఏది ఉంది అంటే అత్యాచారం ఉందండి. మూడో స్థానంలో, నాలుగో స్థానంలో ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. సో మనకి అత్యాచారం తర్వాత ఉన్నదండి, గృహహింస మరియు కిడ్నాప్ అండ్ అబ్డక్షన్ తర్వాత ఉన్నదండి ఇది. సో గృహహింస ఎక్కువగా జరుగుతుంది. అలాగే మహిళలపై ఎక్కువగా నేరానికి పాల్పడేటువంటి వారు ఎవరు అని అడిగారు. గతంలో కూడా ఈ ప్రశ్న అడగడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ యొక్క నివేదిక ప్రకారం కనుక చూసినట్లయితే మహిళల మీద అత్యధికంగా ఈ యొక్క నేరాలకు పాల్పడేటువంటి వాళ్ళు ఎవరు అని చూస్తే కనుక స్వంత కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నోన్ మెంబర్స్ మొదటి స్థానంలో ఉన్నారు. మొదటి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ అండ్ నోన్ మెంబర్స్, అంటే పరిచయస్తులే ఎక్కువగా ఉన్నారు. పరిచయస్తులు కానిటువంటి వాళ్ళు కాదు, పరిచయస్తులే ఆ యొక్క నేరానికి ఎక్కువగా పాల్పడుతున్నారు. సో తర్వాత స్థానంలో కనుక చూసుకున్నట్లయితే అపరిచితులు వీళ్ళు వాళ్ళు ఉంటారండి, అంటే పరిచయం లేనటువంటి వాళ్ళు ఉంటారు. కానీ మొదటి స్థానంలో మాత్రం కుటుంబ సభ్యులు మరియు పరిచయస్తులు ఉంటారు. మహిళల మీద ఇంకా ఎక్కువగా జరిగేటువంటి నేరాలు ఏవి అంటే ఈ యొక్క మహిళల గౌరవానికి భంగం కలిగించే విధంగా ప్రవర్తించడం. సో వీటన్నిటిని అడ్డుకోవడం కోసం మనకి మహిళల గురించి అనేక చట్టాలు తీసుకుని వచ్చారండి. మనకి పని స్థలాల్లో మహిళలను ఆ యొక్క లైంగిక వేధింపుల నుంచి కాపాడడం కోసం తీసుకొచ్చినటువంటి చట్టం ఏది అంటే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ యాక్ట్ ఎట్ వర్క్ ప్లేసెస్ అండి, పాష్ యాక్ట్ అంటాం. దీన్ని 2012 సంవత్సరంలో తీసుకుని వచ్చారండి. 2012లో దీన్ని తీసుకురావడం జరిగింది. అంటే పని ప్రదేశాల్లో మహిళలను లైంగికంగా వేధించడం నుంచి కాపాడేటువంటి చట్టం. అలాగే వీళ్ళ మీద గృహహింస ఎక్కువగా జరుగుతుంది అన్నాం. సో ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, గృహహింస నుంచి స్త్రీలను కాపాడేటువంటి చట్టము 2005. అదేవిధంగా చిన్నపిల్లలు 18 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్నటువంటి బాలికలు మరియు బాలురు వీళ్ళ మీద ఎక్కువగా జరుగుతున్నాయండి. దాన్ని ఏ చట్టం అన్నా అంటే పోక్సో, ప్రివెన్షన్ ఆఫ్ చైల్డ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్, పోక్సో యాక్ట్ 2012. దాంతోపాటు మనకి నిర్భయ సంఘటన జరిగిన తర్వాత నేర న్యాయ సవరణ చట్టము, క్రిమినల్ అమెండ్మెంట్ యాక్ట్ లేదా నిర్భయ యాక్ట్, దీన్ని తీసుకురావడం జరిగింది 2013లో. అంటే 2012 డిసెంబర్లో మనకి ఈ యొక్క సంఘటన జరిగింది. ఏది? నిర్భయ సంఘటన జరిగింది ఢిల్లీలో. తరువాత మనకి జస్టిస్ జేఎస్ వర్మ కమిషన్ యొక్క అధ్యక్షతన నేర చట్టంలో ఉన్నటువంటి లోపాలన్నింటినీ సవరిస్తూ ఒక చట్టాన్ని తీసుకుని రావడం జరిగింది. దాన్నే మనం ఏమన్నామంటే నేర న్యాయ సవరణ చట్టం అన్నామో 2013 సంవత్సరంలో తీసుకుని వచ్చామండి. ఇవన్నీ కూడా లేటెస్ట్ యాక్ట్, మహిళలకు ఉపయోగపడుతున్నటువంటి కొత్త చట్టాలు. ఇవి కాకుండా అనేక పురాతన చట్టాలు కూడా ఉన్నాయండి. ఆ పాత చట్టాలన్నీ కూడా మహిళల గౌరవానికి భంగం కలిగించకుండా ఉండేటువంటి చట్టము 1986, ద అబాలిషన్ ఆఫ్ ఇండీసెంట్ ప్రొజెక్షన్ ఆఫ్ ఉమెన్ 1986. ఇలాంటి చట్టాలన్నీ కూడా మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడడం, లేదా మహిళలకు కార్యాలయాల్లో జరిగేటువంటి ఆ యొక్క లైంగిక వేధింపుల నుంచి, గృహహింస నుంచి, అలాగే చిన్నపిల్లల మీద జరిగేటువంటి లైంగిక నేరాల నుంచి, అలాగే నిర్భయ లాంటి సంఘటనల నుంచి రక్షణ కల్పించడం కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు కొన్ని స్పెషల్ చట్టాలు అనేటువంటివి తీసుకుని వస్తుంది. వీటిని SLLs అని చెప్పేసి మనం పేర్కొన్నాం. దీంతో పాటు ప్రభుత్వం ఏం చేసింది అంటే ఆ పాత చట్టాలు ఏదైతే ఉన్నాయి, CRPC కానీ IPC కానీ, వీటినన్నిటినీ కూడా ఇండియన్ ఎవిడెన్స్ యాక్టు, వీటినన్నిటినీ చేంజ్ చేసి వీటి స్థానంలో మనకి భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్యాధార, భారతీయ నాగరిక సురక్షా సంహిత, ఇలాంటి చట్టాలన్నీ కూడా మనకి తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా మనం ఈ నేర నమోదు సంస్థ తీసుకొచ్చినటువంటి డేటాలను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ కొత్త కొత్త చట్టాల్లో
చట్టాలలో మార్పులు అనేటువంటివి తీసుకుని వస్తున్నాం, కొత్త చట్టాలు అనేటివి తీసుకొస్తున్నాం. ఇది ఈరోజు ఎన్సీఆర్బి నివేదిక మీద ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో మరింత సమాచారంతో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.